నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఈ మధ్య కాలంలో 20s కూడా సంతానలేమి సమస్య చూడడం జరుగుతుంది. అంటే ఎర్లీ 20s, లేట్ 20sలో ఉన్న కపుల్స్లో కూడా ఈ సమస్య చూడడం జరుగుతుంది. అసలు ఎందుకు అవుతుంది, ఏ కారణాల వల్ల ఈ సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ చూడడం జరుగుతుంది అనేది ఇవాళ టాపిక్. సో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య ఏ ఏజ్లో అయినా కావచ్చండి. కాకపోతే ఇవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు, స్టాటిస్టిక్స్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఇన్ఫర్టిలిటీ ఎర్లీ ఏజ్లో కూడా వస్తుందని ఈ మధ్య స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి మనకి. ఏం కారణాలు కావచ్చు అంటే, ఫస్ట్ మెడికల్ కండిషన్స్ గురించి మాట్లాడదాం. ఆడోళ్ళలో PCOD అనేది ఎక్కువ చూడడము, ఎండోమెట్రియోసిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ డిసార్డర్స్, వీటి వల్ల సంతానలేమి సమస్య ఎక్కువ చూస్తున్నాము. పురుషుల్లో స్పామ్స్ ప్రొడక్షన్, కణాల ప్రొడక్షన్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా సంతానలేమి సమస్య ఎక్కువ చూస్తున్నాము. సో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా దీనికి లింక్డ్ ఉంటాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్సెసివ్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఆడవాళ్ళలో కూడా చూడడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండడం వల్ల, స్వేచ్ఛ ఉండడం వల్ల ఆ రెస్పాన్సిబిలిటీ ఉండకపోవడం అనేది కూడా చూస్తున్నాము. చదువుకోవాలి, కెరియర్ మైండెడ్ ఉండాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి తప్పకుండా, బట్ మీ హెల్త్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ. సెక్షువల్ హెల్త్ అండ్ టైమింగ్ అంటే ఎప్పుడైతే కల్వాలో అండం విడుదలైనప్పుడు కల్వాలో లేదా దాని టైమింగ్ గురించి తెలుసుకోకపోవడం కూడా ఒక పెద్ద సమస్య అయింది. భార్యాభర్తలు వేరే టైమింగ్స్లో పనిచేయడము, వైఫ్ వేరే షిఫ్ట్లో ఉండడము, హస్బెండ్ వేరే షిఫ్ట్లో ఉండడము, అండం విడుదలైనప్పుడు సరిగా కలవలేకపోవడం కూడా 20sలో ఉన్న కపుల్స్లో చూస్తున్నాము. దీనివల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్లో ఎక్స్పోజర్ టు టాక్సిన్స్, పొల్యూటెంట్స్, కెమికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ మధ్య పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ పొల్యూషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య అనేది ఎక్కువ చూడడం జరుగుతుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయండి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైనా కావచ్చు. మీ జీన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొందరగా మీరు ఇవాల్యుయేట్ చేయగలిగితే మీకు ఇది తొందరగా తెలిసి దీని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏజ్ రిలేటెడ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కొన్ని. అంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆడోళ్ళలో అండాలలో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏజ్ రిలేటెడ్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి. పుట్టబోయే పిల్లల్లో కూడా జెనెటిక్ అబ్నార్మాలిటీ చూడడం సహజమే. కాబట్టి ఈ ఇవాల్యుయేషన్ ఎర్లీ 20sలో లేదా లేట్ 20sలో మీకు సంతానలేమి సమస్య ఉందంటే కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసుకోండి. దీన్ని ఒక 8 to 9 years వరకు వదిలేసి తర్వాత చూసుకుందాం, వయసు ఉంది కదా అనేసి వదలకపోవడం అనేది చాలా మంచిది. సమస్య ఎక్కడుందో అనేది తేలితే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.